నువ్వు చేసేటువంటి సత్క్రియలు ఏవైనా ప్రజల ముందు చేసేటప్పుడు వీటిని బట్టి ప్రజలు నన్ను ఘనపరచాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను ప్రశంసించాలి, నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో చెయ్యొద్దు. మరి నువ్వు చేసే ప్రతి సత్క్రియ, ప్రతి నీతి కార్యము ఎవని నిమిత్తము, ఎవని మహిమ నిమిత్తం చేయాలి? ఏది నీ ఉద్దేశమై ఉండాలి అంటే దేవుని మహిమార్థమై చేయాలి. నేను ఈ మంచి పని చేస్తే దీన్ని బట్టి వారు దేవుణ్ణి మహింపరుస్తారు. నేను ఈ దీనుడికి సహాయం చేస్తే దీన్ని బట్టి వారు దేవుణ్ణి మహింపరుస్తారు. దేవుని మహిమార్థమై నేను ఈ సేవ చేస్తాను, దేవుని మహిమార్థమై నేను ఈ దానం చేస్తాను, దేవుని మహిమార్థమై నేను ఈ ధర్మకార్యం చేస్తాను, దేవుని మహిమార్థమై నేను ఈ లంచాన్ని తిరస్కరిస్తాను, ఈ చెడుతనాన్ని విసర్జిస్తాను, దేవుని మహిమార్థమై ఇదిగో ప్రతి దూషణ చేయకుండా నన్ను నేను తగ్గించుకుంటాను అని నువ్వు చేసేటువంటి ప్రతి సత్క్రియ దాని వెనక ఆంతర్యము లేక ఉద్దేశము అది దేవుని మహిమార్థమై ఉంటే దేవుడు దాన్ని ప్రదర్శించమనే చెప్పాడు.